హలో ఎవ్రీవన్, ప్రీవియస్ వీడియోలో నేను వైటమిన్స్ గురించి చెప్పాను కదా. ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం. దేని గురించి అంటే అబౌట్ వరస్ట్ ఫుడ్స్. ఈ వరస్ట్ ఫుడ్స్ వల్లనే మనము మన హెల్త్ సగం పాడు చేసుకుంటాం. ఆ ఫుడ్స్ ఏంటి అంటే షుగర్. ఫస్ట్ వన్ వచ్చేసి షుగర్ ఫుడ్స్ అయినా షుగర్ డ్రింక్స్ అయినా. ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, షుగర్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల మనం వెయిట్ గెయిన్ అవ్వడం, బెల్లీ ఫ్యాట్ రావడం, లివర్ ఖరాబ్ అవ్వడం, ఇంకా మనకు షుగర్ అటాక్ మీన్స్ మనకు డయాబెటిక్ అటాక్ అవ్వడం, ఇంకా యాక్ని అంటే పింపుల్స్ రావడం, ఇంకా లైక్ మన చర్మం తొందరగా ముడతలు రావడం, ఇంకా మన బ్లడ్లో ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్ ఇంకా కొలెస్ట్రాల్ ఉండడం వల్ల హార్ట్కి సంబంధించిన డిజీజ్ రావడం, పండ్లు పుచ్చిపోవడం, బోన్స్కి ఉన్న డెన్సిటీ తగ్గడం, ఇవన్నీ షుగర్ వల్లనండి. ఈ షుగర్ అనేది 80% మన హెల్త్ని ఖరాబ్ చేస్తుంది. సో ఈ షుగర్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఓకేనా? షుగర్ అంటున్నా బాగానే ఉంది. ఏమేమి ఫుడ్స్ అంటే బిస్కెట్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ షుగర్ మేక్ ఫుడ్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి మైదా. ఓకేనా? రిఫైన్ ఫ్లోర్. ఈ మైదా తీసుకోవడం వల్ల మెయిన్లీ మనకు స్టమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి అంటే లైక్ కాన్స్టిపేషన్, మలబద్ధకం, గ్యాస్, ఇంకా కడుపు ఉబ్బరంగా ఉండడం, ఇంకా బ్లోటింగ్, ఊకే బేగులు రావడం, ఇవన్నీ స్టమక్కి సంబంధించిన లైక్ డిజీజ్ అనమాట మైదా తీసుకోవడం వల్ల. ఇంకోటి మైదాల్లో గ్లైకమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండడం వల్ల మన షుగర్ లెవెల్స్, మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వడం, దీంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్కి సంబంధించిన డిజీజ్ కూడా వస్తాయి. సో ఈ మైదా ఇంకా ఈ షుగర్ ఫుడ్స్ అనేవి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఈ మైదా ఫుడ్స్ వచ్చేసి బిస్కెట్, సమోసా, ఇంకా చాలా అండి లైక్ పఫ్స్, కేక్స్, ఇవన్నీ మైదాతోనే చేస్తారు. ఓకేనా? ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.